కొన్ని రాజకీయ కుట్రలో దాన్ని ఏమనాలో నాకు తెలీదు. నా పైన ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారని నాకు తెలిసింది. ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండించేందుకే ఇవాళ మిమ్మల్ని మళ్ళీ పిలిపించడం జరిగింది. అందులో ముఖ్యమైన అంశం, బుట్టా రేణుక గారు పార్టీ మారుతున్నారు, బీజేపీలో వెళ్తున్నారట అని నా పైన తప్పుడు ప్రచారాలు ఎవరు సృష్టిస్తున్నారో తెలియదు. కానీ ఆ వ్యక్తులకి రాజకీయంగా ఎదుర్కోలేకనో, ప్రజలకి మంచి చేస్తున్నానని సహించలేకనో, మరి వాళ్ళ బాధ ఏంటో నాకు తెలియదు. కానీ ఈ విధంగా ప్రచారం చేయడం మటుకు తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు ఏదన్నా ఉంటే ఎదురుగా డైరెక్ట్గా మాట్లాడాలి, లేకపోతే మాకే ఫోన్ చేసి కూడా చెప్పచ్చు. కానీ గాలిలో ఏదో ఒక మెసేజ్ని వదిలేసి ఆ మెసేజ్ని ప్రచారం కింద దాన్ని తిప్పి అవాస్తవాలని వాస్తవాలుగా సృష్టించాలని ప్రయత్నాలు చేస్తే మటుకు ఎవరు కూడా సహించరు. నేను ఎప్పుడైతే మళ్ళీ 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చానో, ఎలక్షన్స్ కి ముందర నుంచి కూడా ఏమీ ఆశించకుండా పార్టీకి పనిచేశాను. అప్పుడు అందరూ కూడా చూశారు ఏ విధంగా రాష్ట్రంలో ఎక్కడ ప్రచారానికి పంపిస్తే కూడా ఒక స్టార్ క్యాంపెయినర్గా వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీకి అభిమానం ఉంది కాబట్టి, పార్టీ పైన నమ్మకం ఉంది కాబట్టి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం ఉంది కాబట్టి తిరిగి వచ్చాను. బలంగా పార్టీకి పనిచేశాను. ఈరోజు కూడా అన్న పైన నాకు చాలా విశ్వాసం, నమ్మకం ఉంది. మాట ఇచ్చారంటే మాట మీద నిలబడే వ్యక్తి, తప్పకుండా న్యాయం చేస్తాడన్న నమ్మకం నాకుంది. అదే నమ్మకంతో నేను ముందుకు వెళ్తున్నాను. జగనన్నని విడిచి, పార్టీని విడిచి వెళ్తాను అన్న ప్రసక్తే లేదు. అటువంటి రోజు వచ్చింది అంటే అదే నాకు రాజకీయాలకి చివరి రోజుగా కూడా నేను ఇంత బలంగా పాతుకుపోతుంది, ఇంత స్ట్రాంగ్ గా ప్రజల మనసుల్లో స్థానాన్ని స్థాపించుకుంటున్నాను, ప్రజల మన్నలను పొందుతున్నాను అని కనుక రాజకీయంగా కుట్ర చేయాలని నా పైన ఇలాంటి అవాస్తవాలు కనుక ప్రచారం చేస్తే ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళే నవ్వుల పాలు అవుతారని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను మీడియా సందర్భంగా.